చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు సాకార జగత్తు సాధన కొరకై అహింస జగజ్జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక స్పెషల్ కార్యక్రమం చలో చార్మినార్. అసలు చలో చార్మినార్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు నిర్వహించబోతున్నారు, అసలు ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండబోతోంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి విశేష సేవలు అందించిన చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ భాస్కర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో అసలు చలో చార్మినార్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే మేడం. సార్, మీరు కర్తాల్లో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్కి విశేష సేవలు అందిస్తున్నారు. అండ్ అలాగే పత్రిజీ గారి శక్తి స్థల్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అండ్ అదేవిధంగా ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్గా మీరు మంచి పేరు గడించారు. అయితే అందులో భాగంగానే ఇప్పుడు చలో చార్మినార్ ఏంటి సార్, అసలు చలో చార్మినార్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? మేడం ఏంటంటే బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క లక్ష్యం 3 లక్ష్యాలు. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, అందుకే ధ్యాన జగత్ అన్నాడు. రెండోది పిరమిడ్ జగత్ అన్నాడు కావాలి, శాకార జగత్ అన్నాడు. అయితే శాకార జగత్లో భాగంగా ఈ చార్మినార్ ఏరియాలో ఏంటంటే విపరీతమైన నాన్ వెజ్ తింటారు అందరు. రోజు నాన్ వెజ్ తింటారు. ఎవరు తింటారో అందరికి తెలుసు. ఎన్నో లక్షల కోళ్ళు మేకలు అక్కడ కోస్తారు. అయితే ఒకసారి సార్ చెప్పాడు, ఈ రాజేష్ పూల, లక్ష్మీ మేడం వాళ్ళందరికీ చార్మినార్లో మనం ర్యాలీలు తీయాలి, అక్కడ ఈ మూమెంట్ స్టార్ట్ చేయాలని చెప్పారు. అట్లా ఒక గత 3-4 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి పత్రిజీ గారి యొక్క కోరికతోటి, ఆయన ఆశయంతో ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో మనం కొంతనన్నా విశ్లేషణ తీసుకుపోవాలన్న మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ చార్మినార్ ర్యాలీ. ఓకే, అయితే ఈ చలో చార్మినార్ కార్యక్రమం ఏ రోజున స్టార్ట్ అవబోతుందండి? మేడం, ఎవ్రీ సంవత్సరం 15th ఆగస్ట్ నాడు. మీరు అనొచ్చు 15th ఆగస్ట్ నాడు ఎందుకు అని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈసారి జీవులకు కూడా స్వాతంత్రం రావాలని గాంధీజీ కలలు కన్న దేశం, ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు కలలు కన్న దేశం. 15th ఆగస్ట్ అనేది చరిత్రలో ఒక గొప్ప అద్భుతమైన రోజు. అందుకే ఈ చారిత్రాత్మకమైన ఈ ప్రోగ్రాం 15th ఆగస్ట్ అని డిసైడ్ చేయడం. 15th ఆగస్ట్ నాడే ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే మరి ఇప్పుడు చలో చార్మినార్ శాకాహార ర్యాలీ అంటున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి? మేడం, ఎవ్రీ టైం ఏంటంటే చార్మినార్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని పేరే చార్మినార్ కాబట్టి చార్మినార్ నుంచి స్టార్ట్ అయ్యి ఈసారి టువర్డ్స్ సౌత్ ఆఫ్ చార్మినార్ అంటే అలియాబాద్, షాలీబండ, దెన్ అటు చంద్రాయన్ గుట్ట, మొత్తం హార్డ్ కోర్ నాన్ వెజ్ ఏరియాస్ అన్నట్టు. అర్థమైందా? అటు సైడ్ పెడుతున్నాం. తీసుకుపోయి మళ్ళీ చార్మినార్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5 కిలోమీటర్లు మొత్తం లేన్స్ బై లేన్స్లో తిరిగి చేసి లాస్ట్కి మళ్ళీ 1 o'clock ఒక 5 కిలోమీటర్ల తర్వాత అక్కడ రెడ్డి జనసంఘం ఉంటుంది, ఒక హాలే ఈ రోజు ఫైనల్ చేస్తున్నాం. హాల్లో మళ్ళీ భోజనాలు, వాళ్ళందరూ వచ్చిన అతిథుల యొక్క సందేశాలు ఈ శాకాహారం మీద. ఆ రోజు మొత్తం హోల్ డే ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రం 3-4 o'clock వరకు ఈ కార్యక్రమాలు ఉంటుంది. ఓకే సార్, చార్మినార్ ఆ ప్రాంతాల్లో మీరు చెప్పారు నాన్ వెజ్ ఎక్కువగా తింటారు, అహింస అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఆ చార్మినార్ని మెయిన్గా ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటి? అంటే 3-4 years నుంచి జరుగుతుంది శాకాహార ర్యాలీ. అయితే మార్పు అనేది ఎంతవరకు వచ్చిందంటారు? మేడం, ఇప్పుడు మార్పు అనేది మనకు డైరెక్ట్గా మనం మెజర్ చేయలేము. బట్ డెఫినెట్లీ మన ప్రయత్నం ఏంటిది, పత్రికారు ఏం చెప్పారు అందరికి తెలియజేయడము, చెప్పడమే మా పని. నేను మీకు చెప్తాను, అమ్మా ఇలా చేయంటాను, నువ్వు చేస్తావా లేదా, ఇప్పుడు నువ్వు ధ్యానం చేయమని రోజు నేను చెప్తాను, నువ్వు చేస్తున్నావా లేదని మీ ఇంట్లో నువ్వు చేస్తావు, నేను చెక్ చేయలేను. తెలియజేయడం పిరమిడ్ మాస్టర్ బాధ్యత. నాన్ వెజిటేరియన్ తోటి ఎన్ని అనర్థాలు ఉంటాయి, ఎంత పాపం చేస్తున్నామో చెప్పడం మన బాధ్యత. పాంప్లెట్ ద్వారా ఎన్లైటన్ చేస్తాం. వారు ఎంతమంది పాటిస్తారనేది మనం కౌంట్ చేయడం కష్టం. బట్ డెఫినెట్లీ మార్పు అయితే చాలా ఉంది. రాడికల్గా శాకాహారులు అవుతున్నారు, మార్పు మాత్రం గ్యారెంటీ ఉంది. ఓకే, మరి నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు ఈ శాకాహార ర్యాలీలో? డెఫినెట్లీ మేడం, ఇప్పుడు శాకాహార ర్యాలీ చార్మినారే కాదు, ఈ సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ చేశాము. ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంత అద్భుతంగా
ఇంతకుముందు 500 మంది వచ్చే జిల్లాలు ఇప్పుడు 2000 మందితోటి ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల్, మెదక్, మహబూబ్ నగర్, నిన్న సూర్యాపేటలో చేశాం. సూర్యాపేటలో 100 మంది ఉండేవాళ్ళు గారు ఇంతకుముందు ప్రోగ్రామ్ చేస్తే. నిన్న పరిపత్రికలు వచ్చి మేమంతా వెళ్ళాము. మినిస్టర్ వచ్చాడు. మినిస్టర్ గంట జగదీష్ రెడ్డి గారు మినిస్టర్ గారు వచ్చారు. గంట సేపు వెయిట్ చేసి వచ్చి 1500 నుంచి 2000 మందితోటి శాఖాహార ర్యాలీ జరిగింది. అయిపోయింది. జనాలు 2000 మంది, 6 కిలోమీటర్లు, 75 సంవత్సరాల వయసున్నోళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, ముఖాల నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా 6 కిలోమీటర్లు నడుస్తున్నారంటే మీరు ఆలోచించండి. మహబూబ్నగర్లో చేశాం. 42 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా ర్యాలీ. లేకుంటే మామూలుగా వస్తారా చెప్పండి. అపూర్వమైన స్పందన ఉంది జనాలు ఈ మూమెంట్ మీద. ఓకే, ఇప్పుడు ఆగస్టు 15కి మీరు కండక్ట్ చేయబోయే చలో శాకాహార ర్యాలీ, చలో చార్మినార్ ఏదన్నా కానివ్వండి, ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందంట? మేడం ఈసారి నిన్ననే మన దీనికి మెయిన్ ఆర్గనైజర్ సార్ ధ్యాన భాగ్యనగరం. ఓవరాల్గా అన్నిటికీ ధ్యాన భాగ్యనగరం అనే టీం ఈ ప్రాజెక్ట్ సార్ వారికి ఇచ్చారు. దీనిలో ముఖ్యులు మన లక్ష్మీ మేడం అని కూకట్పల్లి ఉంటుంది, ఆమె మా ట్రస్టీ. ప్లస్ రాజేష్ పులా గారు మెహదీపట్నం ఉంటారు, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి గారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ టీం, చాలా సీనియర్ మాస్టర్స్. ఈ ఈ హైదరాబాద్ సిటీ చుట్టుముట్టు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు ధ్యాని చేయాలని, శాకాహారాలు చేయాలని పాపం వాళ్ళు 24 గంటలు కష్టపడతారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంటుంది. అలా అంటే సుమారు ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? అయితే లాస్ట్ ఇయర్ 7000 మంది వచ్చారు. ఈసారి కనీసం 15,000 మంది అంచనా ఇస్తున్నాం. ఓకే, మరి ఈ ర్యాలీ ద్వారా వాళ్ళు కొంచెం శాకాహార ప్రాముఖ్యతను తెలుసుకొని శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి ఇప్పుడు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ పెరుగుతుంది మేడం. ఎవరి ఇయర్ పెరుగుతుంది. ఇప్పుడు నీకు చెప్పాను కదా, తెలంగాణలో నిన్న 6వ ర్యాలీ చేశాము. 2000 మంది తగ్గకుండా వస్తున్నారు అంటే మరి అదే డిస్ట్రిక్ట్స్లో వస్తున్నారంటే మీరు ఆలోచించండి. రేపు చార్మినార్లో కూడా 15,000 మంది వస్తారు. అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తాం. మొత్తం చార్మినార్ నుంచి అలియాబాద్ మొత్తం గల్లీ గల్లీ తిరిగి అందరికి శాకాహారం గురించి తెలియజేస్తాం. పాంప్లెట్స్ ఇస్తారు. మన ధ్యాన భాగ్యనగరం టీం అద్భుతంగా పనిచేస్తుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత, అంటే ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెడతారన్నారు కదా, ఆ మీటింగ్ విషయాలు చెప్తారా? అంటే వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలని, శాకాహార అనుభవాలని అక్కడ పంచుకోవడం జరుగుతుందా? ఎప్పుడు కూడా ఏంటంటే 2 hours కంటే ఎక్కువ ఉంటుంది. 5 kilometers ఉంటుంది. అయిన తర్వాత అదే రెడ్డి జనసంఖ్యలో తీసుకుంటారు. ఆ రోజు ఏంటంటే అందరు స్పీకర్స్, సీనియర్ మాస్టర్స్ వస్తారు. శాకాహారం గురించి చెప్పేవాళ్ళు ఇంకా వేరే ఆర్గనైజేషన్లో కూడా పిలుస్తాం. ఎందుకు శాకాహారం తీసుకోవాలి, దానితో ప్రయోజనాలు ఏంది, మొత్తం ఆ రోజు అవే డిబేట్, అవే డిస్కషన్లు సాయంత్రం వరకు జరుగుతాయి. ఓకే, ఈ సందర్భంగా మీరు చెప్పండి, అసలు శాకాహారం ఎందుకు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎదుటి ప్రాణిని చంపొద్దు ఫస్ట్ నేను నమ్మేది. మన హెల్త్ బాగవుతుందా అని సెకండరీ. ఎందుకంటే పత్రి గారు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధ భగవానుడు కానీ అందరూ చెప్పింది అన్ని 86 లక్షల జీవరాశులు భగవంతుని ముందు సమానం. మనకు 86 లక్షల జన్మ అవన్నీ ఆ రూపాలు అవన్నీ ఎత్తిన తర్వాత ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది. అన్నిట్లలో ఎట్లా ప్రాణం ఉందో, నీలో ప్రాణం ఎలా ఉందో దానిలో కూడా ప్రాణం. ఒక ప్రాణిని చంపడం ఇక మహా ఘోరం, నేరం. అది చేయకూడదు అనేది ఫస్ట్ ఉద్దేశం. రెండో పాయింట్ ఏంటంటే అవి చంపి తిన్న తర్వాత డెడ్ బాడీ అవుతుంది. డెడ్ బాడీని మనం తినడం ఎంతవరకు కరెక్టు. మూడో పాయింట్, డెడ్ బాడీ ఎప్పుడైతే తింటారో మీరు ఎన్నో రోగాలు, అది అరగడానికి కొన్ని గంటలు, ఇవి అట్లా రిలేటెడ్ ఒక 1000 కొన్ని వందలు అవి ఉన్నాయి. ఇది నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ డ్యూ టు నాన్ వెజిటేరియన్. అట్లా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన ప్రాణం ఎలానో దాని ప్రాణం ఎలా చంపొద్దు మెయిన్. ఇప్పుడు శాకాహార ర్యాలీ జరుగుతున్నప్పుడు జనరల్గా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటూ ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఒక మొక్క నుండి కాయను తెంపినా, లేకపోతే వేర్ల నుండి క్యారెట్స్ లాంటివి తీసినా, అట్లాంటప్పుడు అది కూడా బాధపడదా మొక్క, మనం నేచర్తో మమేకమై ఉన్నాం కదా అనే వర్డ్స్ కూడా మనం వింటూ ఉంటాం కదా మేడం. ఇప్పుడు ఏం చేస్తాడంటే నాన్ వెజ్ తినేవాడు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక మొక్క తినదంటే ఎలా బతకాలి, అది మొక్కల ప్రాణం ఉందా అంటే ఇట్స్ ద డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్. ఇదేమో కనిపించేది. మేక మొక్కలు హ్యాపీగా ఉంటుంది, చేప హ్యాపీగా ఉంటుంది, చూస్తూ చూస్తూ మనం ముందు చంపుతున్నాం. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ మనం ఆన్సర్ ఏమి ఇవ్వలేము. మీరు ఇప్పటి వరకు ఎన్ని శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారు సార్? చాలా అంటే చాలా. ఈ ఇంతకుముందేమో ఎక్కడైనా మేజర్గా అయితే జనరల్ వెళ్ళేవాను. ఈ సంవత్సరం నేను ఆ ప్రాజెక్టు ముందుండి లీడ్ చేస్తున్నాను. ఎవ్రీ 4th Sunday తెలంగాణ జిల్లాలలో
ఫస్ట్ ఇక్కడ టేకప్ చేసాం. ఎవ్రీ 4th సండే విడిగా ర్యాలీ చేస్తాను. ప్రతి ర్యాలీకి వెళ్తాను. మన ఒంగోలు అయింది వెళ్ళాను. ఇప్పుడు మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ అన్ని సండేలు ఈ శాకాహార ర్యాలీలు బిగ్ వే జరపాలని ఒక అంచనా. నెక్స్ట్ ఇయర్ బాంబేలో చేయాలని ఇట్లా ఈ విస్తరించు భారతదేశానికి 2026-27 లోపల ప్రతి రాష్ట్రంలో శాకాహార ర్యాలీలు తీయాలని, ప్రతి టౌన్లో తీయాలని ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. వావ్, గ్రేట్ సార్. సార్, పత్రిజీ గారు ఉన్నప్పుడు శాకాహార ర్యాలీకి ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఇప్పుడు జరిగే శాకాహార ర్యాలీలకి ఏమైనా డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? మేడం, పత్రి గారు ఉన్నప్పుడు వ్యక్తిగా ఉండేవారు. ఇప్పుడు ఆయన చైతన్యంతో పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాడు సారు, అందరూ పత్రిజీలు అన్నారు. విపరీతంగా 100 times పెరిగిపోయింది ఈ మూమెంట్. సార్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నారు. చాలా బిగ్ వే అయిపోయింది ఆర్గనైజేషన్. పత్రి గారు భౌతికంగా లేరు కానీ ఆయన చైతన్యం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్రతి కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. ఆల్రెడీ నాన్ వెజ్ తింటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు లేదు, నాన్ వెజ్ వద్దు, మనం ఇప్పుడు శాకాహారంలోకి వద్దాము అని అనుకుంటూ ఉంటారు కదా యువత. సో వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? హ్యాపీగా రమ్మంటున్నాను. ఇంకా నాన్ వెజ్ నుంచి మానుకొని శాకాహారం చూస్తుంటే వాళ్ళకి మంచి పూలదండ వేసి ఆహ్వానం పలుకుతాం. చాలా సంతోషం, చాలా గొప్ప పనిచేస్తారని చెప్తాను. ఓకే, ఈ విధంగా వచ్చిన వాళ్ళు అంటే శాకాహార ర్యాలీలో పాల్గొన్న వాళ్ళని మీరు ప్రశంసించడం కానీ, స్టేజ్ మీదకి పిలిచి అభినందించడం కానీ జరుగుతూ ఉంటుందా? జరుగుతుంటుంది. ర్యాలీలో జనరల్గా ర్యాలీలో మాట్లాడడానికి వీలు ఉండదు, మాట్లాడుతుంటారు. బట్ ఈసారి నేను అదే ట్రయల్ చేసాము. కొత్త వారిని ఎవరైతే కన్వర్ట్ అయినారో వాళ్ళతో మాట్లాడిస్తుంటాము. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళకే చెప్పారనేది ప్రణాళికలు కూడా తయారు చేస్తారు. ఓకే, డిఫరెంట్ ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు మీరు చెప్పబోయే అంటే ఆగస్టు 15న చలో చార్మినార్ కార్యక్రమానికి శాకాహార ర్యాలీకి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సో ఎటువంటి అంటే జర్నీల పరంగా కానీ ఇప్పుడు క్లైమేట్ అనేది ఎంతవరకు సహకరిస్తుందో లేదో తెలీదు. సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మేడం, ఏది లేదు, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 24 గంటలు సమానం. ఇప్పుడు మనం మీరు కర్తాలో చూశారు, పత్రిజీ గారి స్మృతి సంవత్సరం వర్షం పడుతున్నది ప్రోగ్రామ్ అయ్యేది చూసావు కదా, అయింది కదా. 24 నాడు సాయంత్రం పత్రి గారి శక్తి స్థల్లో 2 గంటలు జరగాలంటే 2 గంటలు వర్షం ఆగింది. బ్రహ్మాండంగా ప్రోగ్రామ్. మేమంతా నేర్చుకుంది ఏంటంటే నేచర్ పని చేస్తుంది, మన పని మనం చేస్తాము. బ్రహ్మాండ జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఆగస్టులో పెద్ద ఏదో వర్షాకాలం ఉంటుంది, వస్తుంది. ఆ రోజు వర్షం రాదు, హ్యాపీగా వర్షం నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. 100% సహకరిస్తుంది. నేచర్ ఈజ్ నేచర్ అంతే, దాని పని చేస్తుంది. వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. మనిషి ఆల్ వెదర్ ప్రూఫ్ ఉండాలి. ఏదేమన్నా ప్రోగ్రామ్ సవ్యంగా జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో కూడా ఈ శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని కంపల్సరీ నాన్ వెజ్ అనేది తీసుకురావద్దు అని చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కండక్ట్ చేయబోయే శాకాహార ర్యాలీలు, ఇక ముందు కండక్ట్ చేయబోయే శాకాహార ర్యాలీలు ఏమైనా కానీ ఆ స్కూల్స్ని టార్గెట్ చేసే విధంగా ఏమన్నా ఉంటాయా? మేడం, ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ మనం మాస్టర్స్లో చేస్తున్నాం అవగాహన. నెక్స్ట్ స్కూల్స్ పిల్లలను కూడా స్కూల్ యాజమాన్యం, ఎందుకంటే మేము సండేనే పెడుతున్నాం కాబట్టి మొన్ననే ఐడియా వచ్చింది. స్కూల్ ఆ డిస్ట్రిక్ట్లో ఆ టౌన్లో ఉండే స్కూల్ పిల్లలందరితోటి కూడా చేయాలని మొన్నలే ప్రణాళిక తయారు చేసాం. ఇప్పుడే ఇది బాగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ స్కూల్ పిల్లలను కూడా తీసుకొస్తాం. మొత్తం ఒక టౌన్లో అంటే ఎన్నో స్కూల్స్ ఉంటాయి, వేల మంది పిల్లలు ఉంటారు. లేదా ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అది కూడా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద అయిన వాళ్ళు కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ కొంచెం ఈ కంటెంట్ని అర్థం చేసుకుని శాకాహారం ప్రాముఖ్యతను అర్థం చేసుకొని నాన్ వెజ్లోంచి వెజిటేరియన్గా మారాలంటే కొంత టైం పడుతుంది. పిల్లలు అనేసరికి అంటూ ఉంటారు కదా, మొక్కై వంగంది మానే వృంగున అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో మీరు ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు. అందుకే ఆర్గనైజేషన్ 2 వర్టికల్గా మనందరకు ధ్యానం చేస్తాడు, శాకాహారం చెప్తూనే పిల్లల స్కూల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళకి ధ్యానం నేర్పియాలి, వాళ్ళని సరి అయిన పద్ధతులు జీవించే విధంగా చెప్పాలి, వాళ్ళకు శాకాహారం గురించి చెప్పాలంటే క్లియర్గా. ఈ సంస్థ ఏంటంటే 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి 100 సంవత్సరాల వ్యక్తి వరకు మనం చెప్తూనే ఉంటాం, మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకే సార్, మరి ఇప్పుడు శాకాహారాన్ని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రణాళికలు కావాలంటారు? మేడం, ఇంక సరిపోతుంది. ఎందుకంటే అందరం కలిసి చేయాలి. సమాజంలో ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్ కాదు, ఎవరెవరైతే శాకాహారంలో ఈ మాంసాహారం అందరినీ శాకాహారాలు అయ్యే వరకు శాకాహారాలంతా ఒక ఉద్యమం మాదిరిగా చేయాలి. వర్క్ చేస్తే కాదు ఇది. అందుకే శాకాహార ఉద్యమం అంటున్నాం. ఉద్యమం మాదిరిగా చేస్తే అతి త్వరలో శాకాహారం ఈ జగత్తంతా శాకాహారం.
ఇప్పుడు ధ్యానానికి అసలు శాకాహారానికి సంబంధం ఏంటి అని అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? ధ్యానం అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్, నిన్ను నువ్వు మర్చిపోవాలని, నీ మైండ్ రెస్ట్ కావాలి. ఎప్పుడు శాకాహారం అయితే తొందరగా డైజెస్ట్ అవుతుంది, మీరు తిన్న 3-4 గంటలు అయిపోతుంది. ఇదే నాన్ వెజ్ మాంసాహారం తింటే 16 గంటలు పడుతుంది. జీర్ణం అంటే లోపల ఇంజన్ అంతా సిస్టమ్ పనిచేస్తుంటుంది. అది పనిచేస్తున్నప్పుడు నీకు ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ధ్యానులకు తొందర ధ్యానం కుదరాలి, మోర్ ఎన్లైటన్ కావాలి, ఫాస్ట్ కావాలి అంటే డెఫినెట్లీ శాకాహారం ఎంతో హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే కనుక పత్రిజీ గారి ఆశయాలు చెప్పారు మీరు. పిరమిడ్ జగత్ కానీ, ధ్యాన జగత్ కానీ, శాకాహార జగత్ కానీ ఇంతవరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ మూమెంట్ అనేది ఎంత శాతం ఎక్కువ ఉందండి? కనీసం 50 times పెరిగింది. లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే అన్బిలీవబుల్. ఎందుకంటే ఈ పిఎస్ఎస్ మూమెంట్ అనేది ఒక ఫారెస్ట్ ఎలా డెవలప్ అయిందో అలా డెవలప్ అవుతుంది. మనం కౌంట్ చేయలేం ఎన్ని ఊర్లలో ప్రోగ్రామ్స్ వచ్చినాయి, ఎంతమంది ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అసలు కౌంట్లెస్ అవుతుంది. అందుకే ఇప్పుడు అంత సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంత ఉధృతంగా ఒక ఉద్యమం మాదిరిగా ఈ 3 ప్రాజెక్టులు, ఈ 3 పత్రికారి కన్నా కళలు కన్నా ఈ 3 బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే సార్. మరి ఇప్పుడు కనుక మనం శాకాహార ర్యాలీ తీసుకుంటే కనుక మనం అంటే ఇదివరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి అంటున్నారు. సో మారిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది, మరి మారిన వారి సంఖ్య కూడా అలాగే ఉంది కదా, ఇంకేం చేస్తే బెటర్గా రిజల్ట్ ఉంటుందంటే? చెప్పాను కదా మేడం, మనం అందరం మారిన వాళ్ళంతా ఏం చేయాలి, మారిన వాళ్ళను మార్చాలి, అంతే సింపుల్. మీరు ఉన్నారు, మీరు శాకాహారమా మాంసాహారం? ఫస్ట్ నేను శాకాహారమే సార్. వెరీ గుడ్. నువ్వు సంవత్సరానికి ఒక 10 మందిని మార్చు, ఒక 5 మందిని మార్చు, అయిపోయాయి. ఓకే, అట్లే జరుగుతుంటుంది నెంబర్ అనేది. అందుకే ఈ ప్రోగ్రామ్ ఓవర్ నైట్లో మారేది కాదు కదా. లక్ష్యం 2030. ఇప్పుడు ఇలా కనీసం పిఎస్ఎస్ మూమెంట్లో ఒక 5 లక్షల మంది శాకాహారులు ఉన్నారు, 10 లక్షల మంది ఎక్కువనే ఉంటారు, లెక్క చెప్తున్నాను, 10 లక్షల మంది శాకాహారులు ఉన్నారు. వీళ్ళు సంవత్సరంలో ఒకరు 10 మందిని మార్చినా ఎంత అయిపోయాయి? 1 కోటి అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్ అట్లా పెరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే మాంసాహారం అనేసరికి ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈ వీటి కోసం మనం తినాలి కదా, లేకపోతే బోన్స్ అనేవి డెలికేట్గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి బెటర్గా ఉండటానికి మనం మాంసాహారాన్ని చూస్ చేసుకోవాలి కదా అని డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు తప్పించుకోండి అని చెప్పేది ఇదంతా మాఫియాలు చేసే పని. మెడికల్ కానీ లేదా అబ్దుల్ కలాం శాకాహారి, గ్రేట్ సైంటిస్ట్. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతాడు, శాకాహారం. మీరు ఎవరిని తీసుకోండి, ఏ సైంటిస్టులు కానీ ఎంతోమంది. విరాట్ కోహ్లీ మనకు పెద్ద ఎగ్జాంపుల్. మరంతా క్రికెట్ ప్లేయర్ ఇప్పటికి ఎంతో ఫామ్లో ఉన్నాడు. కాబట్టి దానికి సంబంధం లేదు, మెడికల్గా చెప్తూ ఉంటారు అంతే. ఎవరి వ్యాపారం ఎవరి దాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఎవరు తినేవాళ్ళు చెప్పండి. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఉంటుంది, బట్ నెవర్ నథింగ్ టు డూ ఈ ప్రోటీన్కు మాంసాహారానికి సంబంధం లేదు. సార్ ఇప్పుడు ఆగస్టు 15కి జరగబోయే చలో చార్మినార్ శాకాహార ర్యాలీకి మీరిచ్చే స్ఫూర్తి ఎజెండా ఏంటి ఒకసారి చెప్పండి మేడం. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి శాకాహారి పెద్ద సంఖ్యలో, రాష్ట్రం నలుమూలలో పెద్ద సంఖ్యలో వచ్చి ఆ రోజు ఆగస్ట్ 15 నాడు చార్మినార్ దగ్గర అందరం కలిసి అక్కడ ఫ్లాగ్ ఆన్ చేసి, శాకాహార ర్యాలీ ఫ్లాగ్ ఉంటుంది ఆన్ చేసి, ఆ 5 కిలోమీటర్లు ఆ 2.5 గంటలు స్లోగన్స్ ఇచ్చుకుంటూ ప్లే కార్డ్స్ తోటి ఒక వినూతనంగా అద్భుతంగా ఆ కార్యక్రమం చేసి మళ్ళీ మధ్యాహ్నం ఒక ఫంక్షన్ హాల్లో కూర్చొని శాకాహారం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేద్దాం. దీన్ని పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నా వ్యక్తిగతంగా హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ తరఫున, ధ్యాన భాగ్యనాథం తరఫున మనవి చేస్తున్నాను. రైట్ సార్. దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ఈ చలో చార్మినార్ శాకాహార ర్యాలీకి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని, విజయవంతం కావాలని మన పిఎంసి తరపున ఉన్నాయి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి చలో చార్మినార్ శాకాహార ర్యాలీ కార్యక్రమం యొక్క విశేషాలు. స్టే ట్యూన్ టు పిఎంసి.